ఓవైపు సుదూరంగా ప్రవహించే పెన్నా నది, మరొక వైపు సువిశాలమైన సముద్ర తీరం, కోనసీమను తలదన్నేలా పచ్చని వరిచేలు, వంగి నమస్కరిస్తున్నట్టు ఉండే కొబ్బరి తోటలు, రొయ్యలు, చేపల చెరువులు, సిరి సంపదలతో తలతూగే నియోజకవర్గం అది. రాష్ట్ర రాజకీయాల్లో పేరు మోసిన పెద్దారెడ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ దశాబ్దాలుగా కేవలం 2 కుటుంబాల మధ్య పొలిటికల్ రణరంగం సాగింది. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ హిస్టరీని తిరగరాస్తూ అనూహ్యంగా ఓ మహిళా లీడర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ 2 పవర్ఫుల్ ఫ్యామిలీలను కాదని ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అనుకోకుండా దూసుకువచ్చి మహామహులకే చెక్ పెట్టిన ఆ మహిళా ఎమ్మెల్యే పదవి చేపట్టి 2 ఏళ్లు అవుతున్న తరుణంలో ఇప్పుడు ఆమె ముందు ఎలాంటి క్షేత్రస్థాయి సవాళ్లున్నాయి? అక్రమ దందాలు, వర్గపోరు, సొంత పార్టీ నేతల అసంతృప్తి ఆమెకు తలనొప్పిగా మారుతున్నాయా? హైకమాండ్ అండ ఉన్న గ్రౌండ్ లో పరిస్థితి అంత ప్రశాంతంగా లేదా? అసలు ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, అక్కడ ఏం జరుగుతోంది? ఈ స్టోరీలో చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రాజకీయాల్లో గతంలో ఎన్నడూ చూడని సరికొత్త పొలిటికల్ సీన్ ఇప్పుడు ఒకటి కనిపిస్తోంది. గత 40 ఏళ్ల హిస్టరీ చూస్తే ఈ నియోజకవర్గం కేవలం నల్లపురెడ్డి, పొలంరెడ్డి కుటుంబాల చుట్టూనే తిరిగింది. నల్లపురెడ్డి ఫ్యామిలీ నుండి నల్లపురెడ్డి శ్రీనివాసులు 2-3 సార్లు ఎమ్మెల్యేగా, అటు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు కూడా అనుభవించారు. మరోవైపు పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 4 సార్లు పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా ఈ 2 కుటుంబాల మధ్య నిరంతరం సాగే మ్యూజికల్ చైర్ పొలిటికల్ గేమ్ కు 2024 ఎన్నికల్లో చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్ తో శాశ్వత బ్రేక్స్ పట్టాయి. అనేక నాటకీయ పరిణామాల నడుమ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి వైసీపీ సీనియర్ తోపు ప్రసన్న కుమార్ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రశాంత్ రెడ్డి గెలిచి ఇప్పుడు విజయవంతంగా 2 ఏళ్లు ముగుస్తున్న నేపథ్యంలో మొదట్లో ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఈమె గురించి చాలా సాదాసీదాగా ఊహించుకున్నారు. ఎప్పుడూ కుమ్ములాటలో, గ్రూపు తగాదాలు ఉండే నెల్లూరు పాలిటిక్స్ లో చాలా ప్రశాంతంగా కనిపించే ఈ గృహిణి అసలు రాణించగలరా, ప్రజల్లో తిరగగలరా అని ప్రత్యర్థులు తక్కువ అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈమె చూపిస్తున్న దూకుడు ఇప్పుడు జిల్లా అంతటా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజానికి కోవూరు నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. పార్టీ గుర్తులు, లీడర్ల హిస్టరీ ఎంత పెద్దదైనా నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు, నచ్చకపోతే ఎంతటి మొనగాడినైనా పక్కకు తోసిస్తారు. అందుకే ఇక్కడ జరిగిన 16 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలతో పాటు వామపక్షాలు, స్వతంత్రులు కూడా గెలిచారు. 6 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ, ఓసారి స్వతంత్ర అభ్యర్థి, ఒకసారి వామపక్షాల అభ్యర్థి గెలిచారు. అలాంటి చైతన్యవంతమైన గడ్డపై తొలిసారి ఒక మహిళకు పట్టం కట్టిన జనం నమ్మకాన్ని ప్రశాంత్ రెడ్డి నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఎన్నికల ముందే కోట్లాది రూపాయల సొంత నిధులతో దేవాలయాల నిర్మాణాలు, తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేసిన వేమిరెడ్డి దంపతులు గెలిచాక కూడా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందున్నారు. ఇటీవల ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన అంతర్గత మార్కుల్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బెస్ట్ ర్యాంక్ సాధించారు. అయితే ప్రజల్లో ఇంత మంచి గ్రాఫ్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సాగుతున్న అవినీతి దందాలు ఆమెకు పెద్ద మైనస్గా మారుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఇసుక అక్రమ రవాణా, రేషన్ బియ్యం మాఫియా, గ్రావెల్ తరలింపు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పెన్నా నది తీరంలోని బుచ్చి మండలం పరిధిలోని జొన్నవాడ, కాకులపాడు, దామరమడుగు లొకేషన్ల నుండి నిత్యం వందలాది ఇసుక లారీలు రాత్రికి రాత్రే బోర్డర్ దాటిపోతున్నా అటు అక్రమ రేషన్ బియ్యం మాఫియా 3 పువ్వులు 6 కాయలుగా దందా సాగిస్తున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వేటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు గ్రౌండ్ లెవెల్లో బలంగా వినిపిస్తున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై గళం విప్పి తాను కేవలం కూల్ ఎమ్మెల్యేను కాదు, కమిట్మెంట్ ఉన్న లీడర్ అని నిరూపించుకున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద లూప్ హోల్ పొలిటికల్ గా తయారైంది. ఎవరైనా పర్సనల్ కామెంట్స్ చేస్తే ఇళ్లు ధ్వంసం చేసేంత అగ్రెసివ్ ఫాలోవర్స్ ఆమెకున్నారు. తన నియోజకవర్గానికి సంబంధం లేని కొన్ని చట్ట వ్యతిరేక దందాలు చేసే కొందరు ప్రశాంత్ రెడ్డి పక్కనే తిరగడం, వైసీపీలో చక్రం తిప్పిన కొందరు నేతలు ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యే పక్కనే తిరుగుతూ మొదటి నుండి టీడీపీ జెండా మోసి కేసులు ఎదుర్కొని పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ముందు వరకు కష్టకాలంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉండి పార్టీని బతికించిన మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి వర్గానికి గెలిచాక ప్రశాంత్ రెడ్డి కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
కేవలం కొందరు ధనబలం ఉన్న బడాబాబులకి ఇంపార్టెన్స్ ఇస్తూ నియోజకవర్గ అసలైన లీడర్లను, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో ఆమె పూర్తిగా విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ రెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా ఉంటూ తమ సొంత వీపీఆర్ ట్రస్ట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు, మొబైల్ బస్సుల ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లు, క్యాన్సర్ టెస్టులు, ఉచిత విద్య, వైద్య సేవలు అందిస్తూ ప్రజల గుండెల్లో బలమైన స్థానం సంపాదించుకున్నారు. అందుకే జనం 5 సార్లు గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నను పక్కన పెట్టి ఈమెకు జై కొట్టారు. వైసీపీని వేడే టీడీపీలోకి వచ్చిన ఈ దంపతుల ఆర్థికాండ చూసి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా వీరికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం స్టేట్లో ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా నేరుగా సీఎం చంద్రబాబును కలవగలిగే అతి కొద్ది మంది టాప్ లీడర్లలో వేమిరెడ్డి దంపతులు ఒకరు. ప్రశాంత్ రెడ్డి చూపిస్తున్న ఈ రాజకీయ స్పీడ్ చూసి ఒకానొక సందర్భంలో భర్త ప్రభాకర్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారంటే ఆమె హవా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు నిర్వహణ బాధ్యతలను సైతం బాబు వీరికే అప్పగించారు. సుమారు 10 రోజుల పాటు కోవూరులో మహానాడు పనులు జరిగాక సాంకేతిక కారణాల వల్ల దాన్ని రద్దు చేసి డిజిటల్ హైబ్రిడ్ పద్ధతిలోకి మార్చారు. అయితే ఆ పనుల నిర్వహణలో ప్రశాంత్ రెడ్డి అన్నీ తానే వ్యవహరించడం జిల్లాలోని టీడీపీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీసింది. తమ కుటుంబ కార్యక్రమంలా మహానాడు పనులు నిర్వహిస్తున్నారని, తమకు తగిన ప్రాధాన్యం లేదని అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మహానాడు పనులకు మొహం చాటేసి లోలోపల తీవ్ర కలత చెందారని గట్టిగా టాక్ నడిచింది. ఇదే సమయంలో ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి సైతం రాబోతుందని జిల్లాలో మరో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే సైతం మంత్రి పదవి ఆశించడంతో ఇద్దరి మధ్య కోళ్లువార్ నడిచింది. మరోవైపు జిల్లా నుంచి మంత్రిగా ఉన్నవారిని తప్పించి మరీ ప్రశాంత్ రెడ్డికి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పోలిట్ బ్యూరోలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి చోటు కల్పించడం కూడా చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో ఎంతో అనుభవం ఉన్న వారికి పోలిట్ బ్యూరోలో సభ్యత్వం ఇస్తారు. కానీ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి మరీ ప్రశాంత్ రెడ్డికి ఇప్పుడు చోటు కల్పించారు. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పక్కన పెట్టి ప్రశాంత్ రెడ్డికి పదవి రావడంతో టీడీపీలో ధనబలం, నాయకుడు ఆశీస్సులు ఉంటే పార్టీ సిద్ధాంతాలు సైతం పక్కన పెట్టి పదవులు ఇస్తారా అనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మంత్రి పదవి ఇవ్వకుండా ఈసారికి పోలిట్ బ్యూరో సభ్యత్వంతో సరిపెట్టారా అని టాక్ కూడా వినిపిస్తోంది. టీడీపీలో ప్రాధాన్యత లీడర్గా ఎదుగుతున్న ప్రశాంత్ రెడ్డికి అంతా సవ్యంగా సాగుతున్నప్పటికీ స్థానికంగా టీడీపీ నేతల వర్గపోరు, రాజ్యమేలుతున్న అవినీతి, సొంత పార్టీ నేతల తిరుగుబావుటాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. నియోజకవర్గంలో అక్రమ బెల్ట్ షాపులు, అక్రమ ఇసుక రవాణా, చేపల చెరువుల్లో ఇతర రాష్ట్రాల చికెన్ వ్యర్థాల వాడకం, అక్రమ రేషన్ బియ్యం ఇలా అనేక చట్ట వ్యతిరేక పనులను ఎమ్మెల్యే అరికట్టలేకపోవడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో సాగుతున్న అవినీతి, అసాంఘిక మాఫియాలను అడ్డుకోకుంటే ప్రశాంత్ రెడ్డి మరింత ఉన్నత శిఖరాలకు చేరడం పెద్ద కష్టమని ప్రజల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మరి ప్రశాంత్ రెడ్డి ఇప్పటికైనా ఇదంతా తెలుసుకుని తన రోడ్డు మార్చుకుంటారా, లేక అంతా ప్రశాంతంగానే ఉందని ముందుకు వెళ్లిపోతారా అనేది వేచి చూడాలి.